తేదీ 12 జూలై 2022 రాత్రి సమయం. బీహార్ రాజధాని పాట్నా నగరం ప్రశాంతంగా నిద్రపోతోంది. కానీ ఆ నిశ్శబ్దం వెనక ఒక భయంకరమైన కుట్ర దాగుంది. ఫుల్వారీ షరీఫ్ అనే ప్రాంతంలోని ఒక పాత భవనం అహ్మద్ ప్యాలెస్. ఆ భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న ఒక గదిలో టేబుల్ మీద గ్రెనేడ్లు, ఐఈడీ బాంబులు తయారు చేసే సామగ్రి, మరికొన్ని మ్యాప్లు ఉన్నాయి. ఆ మ్యాపులు మామూలువి కావు. మరుసటి రోజు పాట్నాకొస్తున్న భారత ప్రధాని మోదీ ప్రయాణించే రోడ్డు మార్గం యొక్క మ్యాపులవి. ఆ గదిలో కూర్చున్న వ్యక్తులెవరో తెలుసా? వారు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లేదా పిఎఫ్ఐకి చెందిన అత్యంత ప్రమాదకరమైన కమాండర్లు. 2047 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనే భయంకరమైన లక్ష్యంతో పనిచేస్తున్న ఒక వ్యవస్థ. ఆ రాత్రి వారు ప్రధానిని అంతం చేసేందుకు చివరి నిమిషం ప్లాన్ చేస్తున్నారు. కానీ సరిగ్గా అప్పుడే ఒకే ఒక వాట్సాప్ మెసేజ్ మొత్తం ఆటని మార్చేసింది. అదే ఆపరేషన్ ఆక్టోపస్. అసలు ఆపరేషన్ ఆక్టోపస్ అంటే ఏంటి? అజిత్ దోవల్ ఈ మాస్టర్ ప్లాన్ని ఎలా అమలు చేశారు? పిఎఫ్ఐ అనే వ్యవస్థను భారత ప్రభుత్వం ఎలా కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసింది? ఈరోజు ఈ వీడియోలో ఈ ఆపరేషన్ ఆక్టోపస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. 2022 జూలై 13న ప్రధాని మోదీ పాట్నా రావాల్సి ఉంది. బీహార్ అసెంబ్లీ 100 ఏళ్ల వేడుకలు జరుగుతున్నాయి. అంతా పటిష్టమైన భద్రతలో ఉంది. కానీ ఫుల్వారీ షరీఫ్లోని అహ్మద్ ప్యాలెస్లో కుట్ర సిద్ధమైంది. అక్కడి ఎస్హెచ్ఓ ఇక్రామ్ అహ్మద్కి ఒక మెసేజ్ వచ్చింది. అది ఒక పాకిస్తాన్ నంబర్ నుంచి వచ్చింది. అందులో ఉన్న సారాంశం పోలీసులకు అనుమానం కలిగించింది. వెంటనే అహ్మద్ ప్యాలెస్పై దాడి చేశారు. అక్కడ పోలీసులకు దొరికిన దృశ్యం చూసి వారి మైండ్ బ్లాక్ అయింది. అక్కడ రిటైర్డ్ జార్ఖండ్ ఎస్ఐ మహమ్మద్ జలాలుద్దీన్ మరియు అథర్ పర్వేజ్ దొరికారు. శాంతిని కాపాడాల్సిన పోలీస్ అధికారి రిటైర్మెంట్ తర్వాత దేశాన్ని ముక్కలు చేసే కుట్రలో ఎలా భాగస్వామి అయ్యాడో చూసి ఇంటెలిజెన్స్ వర్గాలు షాక్ అయ్యాయి. అక్కడ దొరికిన 7 పేజీల డాక్యుమెంట్ టైటిల్ ఇండియా 2047 టువర్డ్స్ రూల్ ఆఫ్ ఇస్లాం ఇన్ ఇండియా. ఇది ఒక మామూలు కాగితం కాదు, ఇది భారత్పై యుద్ధ ప్రకటన. ఈ మిషన్ 2047 డాక్యుమెంట్లో ఏముందో తెలుసా? భారతదేశం తన స్వతంత్ర 100వ వార్షికోత్సవం జరుపుకునే సమయానికి దేశాన్ని పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మార్చేయాలి. దీనికోసం వారు 4 దశల ప్లాన్ వేసుకున్నారు. ముస్లిం యువతని ఆకర్షించి వారిని కరడుగట్టిన మత ఛాందస్వాదులుగా మార్చటం, మార్షల్ ఆర్ట్స్ పేరుతో బాంబులు వేయడం, కత్తులతో దాడులు చేయడం నేర్పించటం, పోలీస్, కోర్టులు, మీడియా మరియు ప్రభుత్వ శాఖల్లో తమ మనుషుల్ని చేర్చటం, దేశంలో మతపరమైన అల్లర్లు సృష్టించి అంతర్గత కలహాల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడం. జలాలుద్దీన్ వంటి రిటైర్డ్ పోలీస్ అధికారులు పిఎఫ్ఐకి ఇలాంటి వ్యూహాల్లో సహాయం చేస్తున్నారు. ఇది కేవలం బీహార్కు పరిమితమైన సమస్య కాదని, దీని వేళ్లు దేశవ్యాప్తంగా విస్తరించాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ ఫైల్ ఎప్పుడైతే ఢిల్లీ చేరిందో అక్కడ సీన్ మొత్తం మారిపోయింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ముందు ఈ ఫైల్ ఉంచారు. దోవల్ కేవలం ఆఫీసులో కూర్చునే అధికారి కాదు, ఆయన ఒక అండర్ కవర్ లెజెండ్. శత్రువు ఆలోచనని ఆయన ముందే పసిగడతారు. సౌత్ బ్లాక్లో ప్రధాని మోదీ, అమిత్ షా మరియు దోవల్ మధ్య ఒక హై లెవెల్ మీటింగ్ జరిగింది. దోవల్ ప్రధానితో ఒకే మాట చెప్పారు: సార్, నిన్నటి వరకు వీరు అల్లర్లు చేశారు, ఈరోజు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు. 2047 నాటికి వీరు చూస్తున్న కళ మన ప్రజాస్వామ్య సమాధి మీద రాసిన సందేశం. దీన్ని ఇప్పుడే ఆపాలి. నాకు 90 రోజుల సమయం ఇవ్వండి. రక్తపాతం లేకుండా, హడావిడి లేకుండా ఈ నెట్వర్క్ని క్లీన్ చేస్తాను. అలా పుట్టిందే ఆపరేషన్ ఆక్టోపస్. ఆక్టోపస్కి 8 కాళ్లు ఎలాగైతే ఉంటాయో, పిఎఫ్ఐ కూడా దేశంలోని వివిధ రంగాల్లో అలా తన వేళ్లను విస్తరించింది. వాటన్నింటినీ ఒకేసారి కత్తిరించటమే దోవల్ ప్లాన్. పిఎఫ్ఐ ఎక్కడి నుంచి వచ్చింది? నిజానికి ఇది పాత పప్పు కొత్త ప్యాకెట్ లాంటిది. 2001లో భారత ప్రభుత్వం సిమి అంటే స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం విధించింది. సిమి నిషేధానికి గురయ్యాక దాని నాయకులు ముసుగు మార్చుకున్నారు. 2006లో కేరళ, కర్ణాటక, తమిళనాడులోని 3 చిన్న సంస్థల్ని కలిపి పిఎఫ్ఐగా ఏర్పడ్డారు. ఇది కేవలం ఒక ముస్లిం సంస్థలా ప్రచారం చేసుకుంది. దళితులు, గిరిజనులు, అల్పసంఖ్యాక వర్గాల హక్కుల కోసం పోరాడుతున్నామని ముసుగు వేసుకుంది. సామాజిక సేవ, రక్తదానం, ఎన్జీఓల పేరుతో విదేశాల నుంచి నిధులు సేకరించడం మొదలుపెట్టింది. కానీ లోపల జరుగుతున్నది వేరు. ఇక్కడ మనం ఒక భయంకరమైన వాస్తవం తెలుసుకోవాలి. 2010లో కేరళలో ఒక సంఘటన జరిగింది. ప్రొఫెసర్ టీజే జోసెఫ్ ఒక క్వశ్చన్ పేపర్లో ఒక క్యారెక్టర్కి మొహమ్మద్ అని పేరు పెట్టారు. దీన్ని మత అవమానంగా భావించిన పిఎఫ్ఐ గూండాలు ఆయన కారులో తన తల్లితో సహా ఆసుపత్రికి వెళ్తుండగా నడి రోడ్డుపై ఆయన చేతిని నరికేశారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. అప్పుడే ఇంటెలిజెన్స్ వర్గాలకు అర్థమైంది, వీరేదో సాధారణ గ్రూప్ కాదు, వీరు ఐసిస్ తరహా ఆలోచనలు కలిగి ఉన్నారని. పిఎఫ్ఐకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చేది? ఈడీ దర్యాప్తులో వెల్లడైన విషయాలు షాకింగ్గా ఉన్నాయి. గల్ఫ్ దేశాల నుంచి హవాలా మార్గం ద్వారా సుమారు 120 కోట్ల రూపాయల ఫండింగ్ వచ్చింది. ఈ డబ్బు పేదల కోసం కాదు,
బాంబులు తయారు చేయడానికి, స్లీపర్ సెల్స్ని మెయింటైన్ చేయడానికి మరియు లాయర్ల ఫీజుల కోసం వాడారు. పిఎఫ్ఐ దగ్గర అత్యున్నత స్థాయి లాయర్లు ఉండేవారు. ఎవరైనా కార్యకర్త అరెస్ట్ అయితే క్షణాల్లో బెయిల్ ఇప్పించేవారు. ఇంతటి శక్తివంతమైన నెట్వర్క్ని ఎదుర్కోవడానికి దోవల్ ఒక ప్రత్యేక వ్యూహం రచించారు. దోవల్ మొదటి అడుగు పిఎఫ్ఐని ముస్లిం సమాజం నుంచి వేరు చేయడం. జూలై 30, 2022న ఢిల్లీలో ఒక పెద్ద ఇంటర్ఫెయిత్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో దేశంలోని అగ్రశ్రేణి సూఫీ సెయింట్లు, ఇస్లామిక్ పండితుల్ని పిలిచారు. గంటల తరబడి చర్చల తర్వాత ఒక తీర్మానం చేశారు. పిఎఫ్ఐ వంటి సంస్థలకు ఇస్లాంకు సంబంధం లేదు. వీరు ముస్లింల శత్రువులు. ఇది దోవల్ మాస్టర్ స్ట్రోక్. దీనివల్ల పిఎఫ్ఐకున్న సామాజిక మద్దతు ఒక్కసారిగా పోయింది. ఇప్పుడు ప్రభుత్వం చర్య తీసుకుంటే ముస్లింలు రోడ్డు మీదకు రారు అని దోవల్కి భరోసా దొరికింది. తేదీ 21 సెప్టెంబర్ 2022 రాత్రి ఎన్ఐఏ, ఈడీ మరియు 15 రాష్ట్రాల పోలీస్ చీఫ్లతో దోవల్ రహస్య సమావేశం నిర్వహించారు. రేపు సూర్యోదయానికి ముందే పిఎఫ్ఐ అనే వ్యవస్థ అంతం కావాలి. ఒక్క బుల్లెట్ కూడా పేలకూడదు అని ఆర్డర్ ఇచ్చారు. 22 సెప్టెంబర్ తెల్లవారుజామున 4 గంటలకి దేశవ్యాప్తంగా 93 చోట్ల దాడులు జరిగాయి. కేరళలో పిఎఫ్ఐ చైర్మన్ ఓఎంఏ సలాంని బెడ్రూమ్లోనే అరెస్ట్ చేశారు. ఢిల్లీలో పర్వేజ్ అహ్మద్ని పట్టుకున్నారు. వందలాది మంది కీలక నాయకుల్ని ఏకకాలంలో అరెస్ట్ చేయడంతో పిఎఫ్ఐకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దాడుల్లో దొరికిన మొబైల్ ఫోన్స్లో ఒక వాట్సాప్ గ్రూప్ బయటపడింది. దాని పేరు గజ్వా-ఏ-హింద్. ఇందులో పాకిస్తాన్లోని హ్యాండర్లుండేవారు. భారతీయ యువతను రెచ్చగొట్టి వారిని ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నం ఈ గ్రూపు ద్వారా జరుగుతోంది. బంగ్లాదేశ్లోని జమాత్ ఉల్ ముజాహిదీన్ వంటి సంస్థలతో కూడా వీరికి లింకులున్నాయని తేలింది. వీరు కేవలం దేశం లోపలే కాదు, అంతర్జాతీయ ఉగ్రవాద గొలుసులో ఒక ముఖ్యమైన లింక్ అని సాక్ష్యాలతో సహా నిరూపించబడింది. మొదటి దాడుల తర్వాత పిఎఫ్ఐ అనుచరులు కేరళ, తమిళనాడులో హింసకు దిగారు. బస్సులు తగలబెట్టారు. ప్రభుత్వం భయపడుతుందని వారు భావించారు. కానీ దోవల్ గారు 5 రోజులు మౌనంగా ఉన్నారు. ఈ మౌనం చూసి పిఎఫ్ఐకి అంతా సర్దుకుంది అనుకున్నారు. కానీ 27 సెప్టెంబర్ రాత్రి మళ్లీ సెకండ్ ఫేజ్ దాడులు మొదలయ్యాయి. ఈసారి పిఎఫ్ఐలోని సెకండ్ లైన్ నాయకుల్ని, అంటే తెరవెనకుండి ప్లాన్ చేసేవారిని ఏరిపారేశారు. మరో 170 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ఆక్టోపస్ కాళ్లన్నీ తెగిపోయాయి. 28 సెప్టెంబర్ 2022 కేంద్ర హోంశాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. పిఎఫ్ఐ మరియు దాని అనుబంధ సంస్థలపై యూఏపీఏ చట్టం కింద 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. 2047 నాటికి భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చాలనే వారి కల ఆ రోజే సమాధి అయింది. దోవల్ గారు కోరిన 90 రోజుల సమయం కంటే ముందుగానే కేవలం 75 రోజుల్లోనే ఆపరేషన్ సక్సెస్ అయింది. పిఎఫ్ఐ ఆఫీసులకు సీళ్లు పడ్డాయి. వారి వెబ్సైట్లు బ్లాక్ చేయబడ్డాయి. నేడు వారి టాప్ లీడర్స్ అంతా తిహార్ జైల్లో ఉన్నారు. మిత్రులారా, ఆపరేషన్ ఆక్టోపస్ అనేది కేవలం ఒక పోలీస్ రైడ్ కాదు. ఇది భారతదేశ ఆత్మని కాపాడిన ఆపరేషన్. ఒకవైపు మోదీ రాజకీయ దృఢ సంకల్పం, అమిత్ షా పాలనా దక్షత, అజిత్ దోవల్ అద్భుతమైన వ్యూహరచన. వీటన్నింటి కలయికే ఈ విజయం. కానీ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. పిఎఫ్ఐ నిషేధించబడవచ్చు, కానీ వారి సిద్ధాంతం ఇప్పటికీ కొంతమంది మెదళ్లలో ఉండవచ్చు. శత్రువు పేరు మార్చవచ్చు, జెండా మార్చవచ్చు, కానీ లక్ష్యం మారదు. అందుకే మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఇండియా 2047 అంటే మనమందరం కలిసి అభివృద్ధి చెందిన దేశంగా మారడమే కానీ ఒక మత ఛాందసవాద దేశంగా మారడం కాదు. ఇలాంటి ఆపరేషన్స్ భారత్లో ఇంకా చాలా జరగాల్సి ఉంది. అలా అయితేనే భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న వారికి చెక్ పెట్టినట్టు అవుతుంది. వారందరి మీద దేశద్రోహం లాంటి కేసులు పెడితేనే ఇంకా వేరే వాళ్లు భారత వ్యతిరేక పనులు చేయడానికి భయపడతారు. ఫ్రెండ్స్, భారతదేశ భద్రత కోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టి పనిచేస్తున్న మన భద్రతా సంస్థలకి, అజిత్ దోవల్కి మద్దతుగా కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పటి వరకు సెలవు. జై హింద్, జై భారత్.